Result 31. Integral root of a square minus x square dx is equal to x by 2 into root of a square minus x square plus a square by 2 into sin inverse x by a plus constant of integration c. ఇది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి. ఇది కూడా సబ్స్టిట్యూషన్ యూస్ చేసి ఇంటిగ్రేట్ చేద్దాము. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా అనుకుందాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా. దట్ ఇంప్లైస్ డిఎక్స్ ఏమవుతుంది, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ థీటా డెరివేటివ్ ఏంటి, కాస్ థీటా, డిఫరెన్షియల్ ఆఫ్ థీటా ఈజ్ డి థీటా. ఓకేనా. సో డిఎక్స్ ఏమైంది, ఏ కాస్ థీటా డి థీటా. సో మన ఒరిజినల్ మనకు కావాల్సిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే ఏంట్రా, ఏ సైన్ థీటా కదా, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. డిఎక్స్ అంటే ఏంట్రా, డిఎక్స్ అంటే ఏ కాస్ థీటా డి థీటా, ఏ కాస్ థీటా డి థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో రూట్ ఓవర్లో మనం ఏం కామన్ తీయచ్చు, ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ కామన్ తీస్తే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఏ కాన్స్టెంట్ కదన్నా, కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేద్దాం, కాస్ థీటా డి థీటా. సో ఏ స్క్వేర్లో నుంచి రూట్లో నుంచి ఏ స్క్వేర్ బయటకు వస్తే ఏమవుతుంది, ఏ. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ కాస్ స్క్వేర్ థీటా అంటే రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా కాస్ థీటా డి థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్. సో రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత, కాస్ థీటా, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ఎంత, కాస్ స్క్వేర్ థీటా. సో ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా డి థీటా, ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ థీటా డి థీటా. మనకేం తెలుసు, వీ నో దట్ కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే కాస్ స్క్వేర్ థీటా ఎంత అవుతుంది, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2. సో అది యూస్ చేస్తే మనకి ఇంటీరియల్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 డి థీటా. సో 2 కూడా కాన్స్టెంట్ కదండి, కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేస్తే ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 ప్లస్ కాస్ 2 థీటా డి థీటా. సో ఇంటిగ్రల్ సెపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ సెపరేట్ చేస్తే ఏమవుతుంది, ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇంటిగ్రల్ డి థీటా ప్లస్ ఇంటిగ్రల్ కాస్ 2 థీటా డి థీటా. సో ఇంటిగ్రల్ డి థీటా ఎంత, థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 ఇంటూ థీటా ప్లస్ ఇంటిగ్రల్ కాస్ 2 థీటా ఎంత అవుతుంది, వాట్ ఈస్ ఇంటిగ్రల్ కాస్ 2 థీటా, ఇంటిగ్రల్ కాస్ 2 థీటా ఈజ్ sin 2 థీటా బై 2 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి. గుర్తున్నది కదా, కాస్ థీటా ఇంటిగ్రల్ ఏంటి, సైన్ థీటా. సో థీటా ప్లస్ ఏందో దానికి డిఫరెన్షియేట్ చేసి డినామినేటర్లో వేస్తాం. సో 2 థీటా కాబట్టి డిఫరెన్షియల్ ఏమవుతుంది 2. ఓకేనా. సో ఇది ఎంత అవుతుందిరా, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 ఇంటూ థీటా ప్లస్ sin 2 థీటా బై 2 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి. సో థీటాలో ఉన్నది మనకి ఎందులో ఉండాలి, సో మనకి ఇచ్చింది ఏంటంటే ఎక్స్ అండ్ ఏలో. సో థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా కదా, దట్ ఇంప్లైస్ సైన్ థీటా ఎంత అవుతుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ. దట్ ఇంప్లైస్ థీటా ఎంత అవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందిరా, అపాన్ సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది మనకి, థీటా ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 ఇంటూ థీటా అంటే ఎంత, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ హాఫ్ ఇంటూ వాట్ అబౌట్ సైన్ 2 థీటా. సైన్ 2 థీటా ఏమవుతుంది, 2 సైన్ థీటా కాస్ థీటా. సో 2 and 2 గెట్స్ క్యాన్సిల్డ్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటాని ఏమని రాయొచ్చు, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా కదా. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ థీటా అంటే ఎంత, ఎక్స్ బై ఏ ఇంటూ రూట్ ఆఫ్
1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో అది కూడా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్, సో ఏ అండ్ ఏ గెట్స్ క్యాన్సిల్డ్, వీఆర్ లెఫ్ట్ విత్ ఏ బై 2 ఇంటూ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై డినోమినేటర్లో ఏముంటుంది ఏ, రూట్ ఏ స్క్వేర్ ఏ కదా. సో ఏ అండ్ ఏ గెట్స్ క్యాన్సిల్. సో మనకి ఏం మిగిలింది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి, ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి. సో దేర్ఫోర్ మనం ఏం చెప్పచ్చు, దేర్ఫోర్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx is equal to x by 2 into root of a square minus x square plus a square by 2 into sin inverse x by a plus c. సో ఏ స్క్వేర్ ముందు సైన్ ఏముంటుందంటే, ఇక్కడ ఇంటిగ్రల్లో ఏ స్క్వేర్ ముందు ఏ సైన్ ఉంటే ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ముందు అదే సైన్ ఉంటుంది. ఓకేనా.